రోజు అస్సలు స్టవ్ను వెలిగించకుండా ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో పిల్లలకి ఏమైనా స్వీట్ రెసిపీని చేయాలనుకుంటే నేను ఇంట్లో ట్రై చేసిన బొరుగుల బర్ఫీని మీకు కూడా షేర్ చేశానండి. ఇక్కడ తక్కువ బడ్జెట్లో అంటే 3 to 4 ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ ఇచ్చే విధంగా బొరుగుల బర్ఫీని నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియజేశానండి. బొరుగులతో బర్ఫీ ఏంటి అని అనుకుంటున్నారా? ఒక్కసారి వీడియోను పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈ కొత్త రెసిపీని తిని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు బర్ఫీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు కొబ్బరిను తీసుకొని చిన్నగా కట్ చేసి వేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. పూర్తిగా ఇలా డెసికేటెడ్ పౌడర్ లాగా చేసుకున్నాక ఈ కోకోనట్ పౌడర్ను పక్కన పెట్టేసుకోండి. మరి ఒక పెద్దగా ఉన్న కప్పుతో బొరుగులను తీసుకోండి. ఈ బొరుగులు మినిమం 1 సేరు వరకు ఉంటాయండి. వీటిని కూడా మిక్సీ జార్లో వేసి పూర్తిగా పౌడర్లా చేసుకోవాలి. ఈ బొరుగులను నేను సగం వేసి మిక్సీ పట్టాను. ఇందులో ఇంకో సగం బొరుగులను వేసి ఫుల్ ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాక ఈ పౌడర్ను ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ జార్లోనే 1 కప్పు చక్కెరను వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బొరుగులకి ఈ కప్పుతో చక్కెర కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా పూర్తిగా పౌడర్లా చేసుకున్నాక చక్కెరను మిక్సీ పట్టుకున్నాక బొరుగుల పౌడర్లో వేసుకోండి. మరి 1/2 కప్పు మిల్క్ పౌడర్ను కూడా వేసుకోండి. బొరుగుల బర్ఫీకి మిల్క్ పౌడర్ వేసుకుంటే బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇందులోనే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పౌడర్ను కూడా వేసి బర్ఫీ ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలను పొట్టు తీసేసి కొద్దిగా దంచి వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేశాక 1/2 కప్పు పాలను తీసుకొని కొద్దిగా పాలను వేస్తూ కలపాలి. మీరు పాలు ప్లేస్లో నీళ్లను కూడా వేసుకోవచ్చు. పూర్తిగా ఇలా కలిపేశాక బొరుగుల పౌడర్ పూర్తిగా మెత్తగా కలుపుకోవాలి. అంటే మనం చపాతీ చేసుకోవడానికి కలుపుకునే పిండిలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఇంకో 1/2 కప్పు పాలను తీసుకున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మనం వేసుకున్న చక్కెర కరిగి నీళ్లు విడచడం మొదలవుతుంది. కాబట్టి పాలను వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇంకో 1/2 కప్పు పాలు పట్టాయండి. మొత్తం 1/2 కప్పు పాలను వేసి కలిపితే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇలా పిండిలాగా మీడియంగా కలుపుకున్నాక దీన్ని ఇలాగే అయినా తినొచ్చు. లేకపోతే ఇలా కొద్దిగా బొరుగుల పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకొని ఇలా ఒత్తేసి పిల్లలకు ఇచ్చేయండి. లేకపోతే ఇలాంటి బాక్స్లో కొద్దిగా ఆయిల్నైనా నెయ్యినైనా అప్లై చేసి బొరుగుల బ్యాటర్ను వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి స్క్వేర్ షేప్లా చేసుకున్నాక బర్ఫీ లాగా కట్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ ఇలా చేయకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి మూతలో బొరుగుల బ్యాటర్ను కొద్దిగా వేస్తూ ప్రెస్ చేసి ఇలా తీసుకున్నాను. చూడండి బర్ఫీ ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయో. అన్నీ ఇలాగే చేసుకొని అన్నింటినీ ఇలాగే బర్ఫీ లాగా షేప్ ఇచ్చాను. ఇప్పుడు ఈ బర్ఫీలకి మీ దగ్గర ఉన్న ఎనీ నట్స్ను కట్ చేసి వేసి కొద్దిగా ఇలా ప్రెస్ చేయండి. ఇక్కడ నేను పల్లీలను క్రష్ చేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తున్నాను. చూడండి అసలు స్టవ్ను వెలిగించకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా బొరుగుల బర్ఫీని పిల్లలకు ఇచ్చేయండి. చాలా ఇష్టంగా పిల్లలు కొత్త రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ న్యూ రెసిపీ వీడియోస్ కావాలనుకునేవారు తప్పక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మా వీడియోను స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.